స్వాగతం చెప్పాలి. ఎలాంటి యొక్క స్వాగతము? వారులు తీర్చి భూపతులు. ఆహా, చక్కగా కూడా ఈ యొక్క మండపం మీద వారులు తీర్చి కూర్చున్నారు. వారులు తీర్చి భూపతులు మంగళు గద్దెల మీద కూర్చున్నారు. వెలుగొందుచుండు నగనంబుల ముందుక పెద్ద శృంగార మధుక మాలికను గైకొని చూచు వారికి నోరూరుగా తండ్రి పక్కన నిలుచున్నది ముద్దుల పెళ్లి కూతురై. ఆహా, చక్కగా కూడా తన తండ్రి గారు ఆ శివధనుర్భంగాన్ని ఎవరు విలుస్తారో వారికే వెయ్యి. మన యొక్క ఆనవాయితీ ప్రకారం ఈ ధనుర్భంగాన్ని విరిచిన వారికే నేను ప్రకటన చేశా, స్వయంవరం చేసా అంటూ సిగ్గుగా నిలబడి ఉంది మా యొక్క పెళ్లి కుమార్తె. అలాంటి యొక్క పెళ్లి కుమార్తె ఎంతో ఆనందపడుతున్నాడు జనక మహారాజు. ఒక తండ్రికి కుమార్తె యొక్క వివాహం చేసే సమయంలో బంధుమిత్రులందరినీ చూసి కూడా ఆనందిస్తున్నాడట. ఎక్కడి నుంచో వచ్చిన రాజులందరికీ కూడా బ్రహ్మాండంగా కూడా ఆతిథ్యం ఇస్తున్నారట. అప్పుడు జనక మహారాజు లేచి మధ్యలో సభనందరినీ కూడా చూస్తూ స్వాగతము స్వాగతము స్వయంవర రాజకుమారులారా, మీ యాగనంబుచే మీ రావటం చేత నా హృది ప్రహర్ష పరిపృతమయ్యే ఈ ధనుర్యాగమునందు శంకర సరాసర మెక్కెడు ఎవ్వడ మహాబాడు వరించున ఎనుగు బట్టి సమస్త సభాముఖంబులు. జనక మహారాజు యొక్క వంశం మాట తప్పని వంశం. అలాంటి యొక్క నా కుమార్తె ఎవరైతే శివధనుర్భంగాన్ని విలుస్తారో వారికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తా సభాముఖంగా తెలియజేస్తున్నా అంటూ జనక మహారాజు ఎంతో సంతోషంగా మరొకసారి చెబుతున్నాడు. స్వాగతము స్వయంవర సమాగత రాజకుమారులారా, మీ యాగనంబుచే నా హృది ప్రహర్ష పరిపృతమయ్యే ఈ ధనుర్యాగమునందు శంకర సరాసర మిక్కడు ఎవ్వడ మహాబాడు వరించు నా ఎనుగు బట్టి సమస్త సభాముఖంబున. ఆ విధంగా అంటుండేటప్పటికీ ఆహా, ఎవరెవరో ఎక్కడెక్కడో రాజులంతా వస్తూ ఉన్నారు. కొంచెం ఆలస్యమైంది. అరుగో మా రామచంద్రమూర్తి నూగు మీసాల ఇలాగనే ఉంటాడు మా రామచంద్రమూర్తి. నూగు మీసాలతో ఆహా, ఆ యొక్క విశ్వామిత్రుడు వెనుక బాగాన తన తమ్ముడితో అలాగా వస్తున్నప్పుడు ఆ కనుదోయలు ఆ యొక్క కనులన్నీ కూడా ఎక్కడ సభలో ఉండే వాళ్ళ యొక్క కనులన్నీ కూడా ఒక్కసారి మా రామచంద్రుడిని చూస్తూ ఉన్నారట. అందుకనే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి అడుగడుగునే కూడా హారతులు ఇస్తుంటారు, ఇష్టిపోతుందేమోనని. ఆ కనుదోయలు ఈ యొక్క రామచంద్రమూర్తిని చూస్తూ ఉన్నప్పుడు ఆ సింహ కిశోరం ఏ విధంగా వస్తుందో అలాగా అడుగు వేస్తూ వస్తున్నప్పుడు ఆ విశ్వామిత్రుడు పక్కన తమ్ముడి పక్కన నాజుగ్గా నిలబడి ఉన్నాడట. అలాంటి యొక్క రామచంద్రమూర్తి ఆగమనంతో సభంతా కూడా చాలా వెలుగు కాంతులతో, అందుకనే రామపాదం రామాయ రామభద్రాయ ఆ రామచంద్రమూర్తిని ఎవరైతే తలుచుకుంటారో ఆ ప్రదేశం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అలాంటి రామచంద్రమూర్తి చక్కగా అడుగు వేసుకుంటూ సింహ కిశోరంగా అభిరాముడై వస్తూ ఉన్నాడట. సరేయ్యా, మేము ఎంతో ఏ ప్రదేశాల నుంచో ఎన్నో
ఆదిత్యాలు ఎవరు కూడా ఏదో ఒక విశ్వామిత్రుడు పక్కన ఉన్నాడు, ఆ ఏదో మునిలే నేనేదో ధనుర్బాణాలు పట్టుకొని ఉన్నానని మీరు కించపరుస్తూ ఉన్నట్టుంది. మాకు గౌరవం మర్యాదలు ఇవ్వలేదు. మీరు ఎవరు? మీరు ఎందుకు మాకు ఎదురుగా వస్తున్నారు కోలాటానికి? మీ విషయం ఏందో చెప్పండి స్వామి. మీ చరిత్ర మీరు చెప్పారు, ఓకే, ఇది మా రాజ్యం, ఇది మీరు ఎక్కడి నుంచో ఎదుర్కొని వచ్చారన్నారు కదా. ఈ శివజనస్థితిని ఇరగదీయమంటే తర్వాత విషయాలు మాట్లాడుతున్నారు. శివధనస్సు విరవడానికి అక్కడే విధిస్తే ఈ రాజుల యొక్క గొప్పతనం ఏందో మాకు తెలియాలి. ఎవరెవరు ముందుగా వచ్చిన వారిని సంధించమనండి. తదుపరి మా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథనాథాయ సీతాయ పదగే నమః. చూడండి, రఘురాముడు, అభిరాముడు, గుణాభిరాముడు, దశరథ రాముడు, కోదండ రాముడు. అయ్యా, అలాంటి యొక్క రామచంద్రమూర్తి వచ్చాడు. మీరు గౌరవ మర్యాదలను ఇవ్వడం లేదు. మీకు పుంసాం మోహన రూపాయ అన్నారు. అంటే మగవాళ్ళే ఒక్కసారి కౌగలించుకోవాలని అనుకుంటున్నారు. ఇక ఆడవాళ్ళ సంగతి పక్కన పెట్టండి. అలాంటి యొక్క అందగాడై ఈరోజు చూడండి, మా వాడు పెళ్లి కుమారుడై కళ్యాణ రాముడై ఇదిగో కోదండాన్ని పట్టుకొని మీ దగ్గరికి వచ్చాడు. లక్ష్మేశో భవనత్రయేణ వసతిర్కాందేవాన్ మనుష్యోరగా సంద్రాతం కరుణానిధి కరుణయ వాతాండవం సేజని కౌసల్యాని జగత్వసంభవ కృతం జన్మఖ్య సాధారణం జాతశ్రీ రఘునాయక శరణం జయాదిరం మంగళం. స్వామి, అంటే ఈ రాముడు నీలమేఘ శ్యాముడు, మా అమ్మాయి చూడు ఎంత కలరో మా సీత అనుభవం. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోభాషితాంగం. అయ్యా, మేఘశ్యామ వర్ణం కలిగిన వాడు మీ అమ్మవారు మా అయ్యగారి పాదాలు పిసుకుతుంటుంది ఎప్పుడు తెలుసా? మీ అమ్మ కలరులా కూడా బంగారంతో కూడుకున్నది. మీరు శరీరానికి ఆభరణాలు తొలగింపజేస్తే మా వాడు ఇదిగో ధరించే వస్త్రాలకి ధరించాడు. ఆ ఆభరణాలు వస్త్రాలను అలా కట్టుకొని అలా వదిలేస్తాడు. మీ ఆభరణాలు శరీరానికి తగులుతున్నాయి. చూసారా? మాకు అవసరం లేదు. చక్కని విషయం చెప్పినారు కాదంటల్లా. ఈ నోటి అన్నారు, ఏమన్నారు? శ్రీరామ అన్నారు. శ్రీ అనే లక్ష్మి మా అమ్మవారి ముందే ఉంది. మా అమ్మవారి స్వామి ఏ స్త్రీలైనా సరే శాంతాకారం భుజగ సగనం పద్మనాభం సురేశం మా యొక్క అయ్యగారి పాదాలు పట్టుకోవాల్సిందే. రామ సీత అన్న సీతారాముడు అన్నారు. అమ్మవారి పాదాలు పట్టుకుంటా అంటే రామగారికి ఆ యోగం. చూసారు కదా, శ్రీరామ శ్రీ ఉన్నది. ఏదైనా సరే మత్స్యకూర్మ వరాహస్య నారసింహో వామనః రామో రామస్య రామస్య విష్ణు కలిగిన కృష్ణావతారం. తెలుసా? ద్వాపర యుగంలో